అందుకే ఒక్క పాపి మారితే దేవుని దూతలేదుట. ఒకసారి మొక్క పట్టుకోండి, ఎన్నోసార్లు వినేసే ఉంటారు ఆ సెంటెన్స్. కానీ పాపి మారితే గొప్ప సంతోషం ఎందుకు? పాపి మారితే గొప్ప సంతోషానికి కారణం ఏమిటి? దేవుని వాత్సల్యత, దేవుని మహాకృప, దేవుని కరుణ, ఆయన ప్రేమ అలాంటిది. సో ఆయన చెప్పుకుంటున్నాడు ఇప్పుడు జెరుబ్బాబెలు గురించి. జెరుబ్బాబెలు ఒక గొప్ప పర్వతం కూడా నీ ముందు నిలబడలేదు. మహాపర్వతమా, జెరుబ్బాబెలు ముందు నువ్వు నిలబడగలవా? ఆ జెరుబ్బాబెలు దగ్గర నువ్వు నిలబడితే ఏమైపోతావో తెలుసా? చదునైపోతావు. చదవండి ఒకసారి, చదవండి ప్రియులారా. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెల్ని అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుతావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. అర్థమవుతుందా? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఆల్రెడీ పడిపోయింది అక్కడ దేవాలయం కానీ ఆ చుట్టూ గోడ కానీ, పడిపోయి ఏమి లేనంత భయంకరమైన శిథిలమైన పరిస్థితి. ఆశ చచ్చిపోయింది అక్కడ. ఆశ చచ్చిపోయిన పరిస్థితుల్లో చుట్టూ ఉన్న వాళ్ళు కృప కలుగుతుంది, కృప కలుగుతుంది అని చెబుతూ ఉంటే రాయి తీసుకుని జెరుబ్బాబెలు ఏం చేస్తారు?